మంత్రి నారాయణ క్రికెట్ కప్ ను నెల్లూరు వెంకటేశ్వరంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ కప్ హోరాహోరీగా సాగుతుంది. మొదట్లో 4 టీములు పాల్గొన్నాయి. ఈ క్రికెట్ కప్ ను నారాయణ కుమార్తె శరణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 39 టీములు ఈ క్రికెట్ కప్ లో పాల్గొంటాయని, ఈ నెల 19 వరకు క్రికెట్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. మన శరణి మేడం గారిని ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శరణి మేడం గారిని మంత్రి నారాయణ క్రికెట్ కప్ ను నెల్లూరు వెంకటేశ్వరంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ కప్ హోరాహోరీగా సాగుతుంది. మొదట్లో 4 టీములు పాల్గొన్నాయి. ఈ క్రికెట్ కప్ ను నారాయణ కుమార్తె శరణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 39 టీములు ఈ క్రికెట్ కప్ లో పాల్గొంటాయని, ఈ నెల 19 వరకు క్రికెట్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. నారాయణ ప్రీమియం లీగ్కి వచ్చానండి. ఇది 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. డివిజన్ 53 అండ్ 54 డివిజన్ ఇన్ఛార్జెస్, ఇంకా క్లస్టర్ ఇన్ఛార్జెస్, మాజీ కోఆపరేటర్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారండి. దీనిలో టోటల్ 32 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఎంతో ఆనందంగా ఉంది. సంక్రాంతి రోజు నేను ఇక్కడ రావడం, అండ్ అదేవిధంగా క్రికెట్ అంటే ఒక జట్టు ఆట అండి. సో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని కాదు, ఖచ్చితంగా జట్టుగా ఆడితేనే మనకు గెలుపు ఉంటుంది. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది 12th నుంచి స్టార్ట్ అయిందండి. 19th రోజు రిజల్ట్స్ వస్తాయి, అండ్ రిజల్ట్స్ కోసం ప్రతి ఒక్కరు ఎక్సైటెడ్ ఉన్నారు. అండ్ ఇప్పుడే క్రికెటర్స్ అందరికీ విషెస్ చెప్పాను, అండ్ రిజల్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా గత 4 సంవత్సరాల నుంచి నిర్వహించినటువంటి నారాయణస్ ప్రీమియం లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా జరుపుతా ఉన్నాం. 53, 54 నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. యువతలో క్రీడా నైపుణ్యాన్ని కానీ మరియు క్రీడా ఉత్సాహాన్ని కానీ ప్రతి ఒక్కరిలో ఔత్సాహికాన్ని బయటకు తీసి ఈ సంక్రాంతి సెలవుల్లో ప్రతి ఒక్కరు కూడా చెడుదోవ పట్టకుండా, వ్యసనాలకు బానిసలు కాకుండా ఏదైతే ఈరోజు క్రీడల వైపు యువత పరుగులు తీస్తే ప్రతి ఒక్కరికి కూడా ఔత్సాహికంగా ఉంటారని చెప్పేసి నారాయణ సార్ యొక్క ప్రోత్సాహంతో ఈరోజు మేము గత 4 సంవత్సరాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారాయణ గారి యొక్క కుమార్తె శరణి మేడం గారు రావడం మా అందరికీ చాలా సంతోషకరం. ఈరోజు మ్యాచ్ని ప్రారంభించారు. రేపు 19వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఆ రోజు మంత్రివర్యుల చేతి మీదుగా బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా కృషి చేయడం వల్ల ఇంత సక్సెస్ అవుతా ఉన్నాం. దీని అందరికీ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు చెప్పుకోండి. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా యువతంతా కూడా ఒక మంచి ఉత్సాహంతో ఉండాలని చెప్పి పండగలకి వాళ్ళు చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో జహీర్ గారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేర్చి 32 టీంలు అంటే రోజుకి 4 టీంలు చొప్పున ఈరోజు 4 రోజులు జరిగింది. అంటే 16 టీంలు మ్యాచ్ల్లో బ్రహ్మాండంగా ఆడుతున్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఈ పండగల్లో ఇందాక చెప్పినట్టుగా చెడు వ్యసనాలకు పోకుండా వీళ్ళందరూ ఎప్పుడు కూడా నిత్యం వాళ్ళ ఇంటికి కానీ లేదా వాళ్ళ ఏరియాలో గ్రౌండ్స్లో కానీ ప్రాక్టీస్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచనలు రాకుండా ఓన్లీ ఈ టీంలో ఎలాగైనా గెలిచి ఆ 30,000, 20,000 ప్రైజ్లు పొంది వాళ్ళకి ఆనందం అనమాట. వాళ్ళకి అదొక అంటే మేము కష్టపడి ఆడాం, మేము గెలిచాం, రేపు మాకు భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు గెలిచిన తర్వాత లాస్ట్ డే 19వ తారీఖు మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి నిజంగా కూడా ఇటువంటి ఆటల్ని ప్రోత్సహించడం చాలా గర్వకారణంగా ఉంది. జహీర్ గారికి ముందుగా వాళ్ళ మిత్ర బృందానికి కూడా ముందుగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.